పొడి చెత్తను మనము రీసైక్లింగ్ పంపిస్తున్నాం. హానికరమైన చెత్తను కేశవరావు సిమెంట్స్ పంపించి అక్కడ బర్నర్లో వేసి దాన్ని హై డిగ్రీ టెంపరేచర్ లో దాన్ని పెట్టేస్తున్నారు. అందువల్ల ఇంకా చెత్త ఎక్కడ సిద్దిపేట డంప్ యార్డ్ లేని పట్టణంగా సిద్దిపేట మారాలి. చెత్త అనేది డంప్ యార్డ్ కు పోనే పోవద్దు. చెత్తను 3 రకాలుగా విభజించి ప్రతి చిన్న ముక్క కూడా, ప్రతి 1 తులం చెత్త కూడా, 1 గ్రామ్ చెత్త కూడా ఖచ్చితంగా రీయూజ్ కావాలి, అది ఎరువుగా మారాలి. హానికరమైన చెత్త అయితే అది బర్నర్లోకి వెళ్ళాలి. కెమికల్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ వాటి వాడకం రోజు రోజు పెరగడం వల్ల ఈ ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తాం. కరోనా వైరస్ ఎంత స్పీడ్ గా పెరిగిందో ఈ మన దేశంలో క్యాన్సర్ కూడా అంత స్పీడ్ గా పెరుగుతాం. క్యాన్సర్ వస్తే పాపం ఆ మనిషి, ఆ కుటుంబము, మొత్తం వాళ్ళంతా కూడా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా పూర్తిగా దెబ్బతింటా ఉన్నారు. ఈ అతి ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి మనం పరిరక్షించబడాలంటే మనుషులందరూ మేల్కొనాల్సిన అవసరం ఉంది. భూమి యొక్క సారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కెమికల్ ఫర్టిలైజర్ వాడకాన్ని కొంతైనా తగ్గించవలసినటువంటి అవసరం ఉంది.